స్వరానికి listen to that voice. మీరు ఆమేన్ చెప్పాలి. ఆ స్వరం వినండి. So when I count to 3, be bold and courageous and just shoot your hand up. నేను 3 అంకెలు చెప్పగానే ధైర్యముతో మీ చేతుల పైకెత్తండి. 1, 1 2, 2 3. 3. Thank you. I see many hands up. Thank you. చాలా మంది చేతుల పైకెత్తారు. దాన్ని బట్టి దేవానికి వందనాలు. God bless you all. You can put your hands down. మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మీ చేతులకి. Those of you that have raised your hands, I want you to whisper this prayer at your seat. ఎవరెవరైతే చేతులు ఎత్తారో వారి ప్రార్థన మీ మనసులో చేయవలసిందిగా కోరుతున్నాం. Dear God in heaven, పరలోకమున్న నా తండ్రి, thank you for loving me. నన్ను ప్రేమించినందుకు వందనాలు నాయనా. Thank you for sending Jesus to die on the cross for me. నా కోసం యేసు ప్రభువుని బలియాగంగా మీరు లోకానికి పంపించారు. దాన్ని బట్టి వందనాలు నాయనా. Jesus, I believe that you have died for my sin. యేసయ్య నా పాపాల కోసం క్రయదానంగా మీరు మరణించారని నేను నమ్ముతున్నాను. I also believe that you were raised from the dead and are alive now. అంతేకాకుండా ప్రభా మీరు నా కోసం మరణించి ఈ యొక్క మరణాన్ని దాటి మీరు ఇప్పుడు జీవించి సజీవంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. Jesus, come into my heart. యేసయ్య నా హృదయంలోకి రండి. Save me. నన్ను రక్షించండి. Forgive me. నన్ను క్షమించండి. And I will surrender the rest of my days to you and I am born again. హల్లెలూయా. ఈ రోజు మొదలుకొని నా జీవితాన్ని నీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నాను. నేను రక్షణ పొందిన వ్యక్తిని. Amen. ఆమేన్. Amen. ఆమేన్. If that is a decision that you've made for the first time and have not been baptized, I encourage you to meet with your pastor. మొట్టమొదటిసారిగా ఈ నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు బాప్తిజం పొందని వ్యక్తులు మీ యొక్క పాస్టర్ గారిని కలవలసిందిగా కోరుతున్నాం. Don't delay it. దయచేసి దాన్ని వాయిదా వేయకండి. The Bible instructs us to say yes and then to get baptized. బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? ప్రభువారు ఎప్పుడు మాట్లాడితే అవును ప్రభా నా జీవితాన్ని నీకు సమర్పిస్తానని చెప్పి వెంటనే బాప్తిజం తీసుకోమని చెప్తున్నారు. You can't postpone it and expect God to still give you that same grace. దేవుడు అదే కృప నీకు అనుగ్రహించలాగున నీవు వ్యవధిని ఈ యొక్క గడువు దాటేయకండి. Don't waste the time. దయచేసి సమయాన్ని వృధా చేయకండి. Tomorrow is not guaranteed. రేపు మీరు జీవిస్తారో లేదో గ్యారెంటీ లేవండి. Get baptized soon. దయచేసి బాప్తిజం తొందరగా పొందండి. Amen. ఆమేన్. Amen. I want to thank Pastor Carl, Senior Pastor, for giving me this opportunity to speak tonight. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీతో మాట్లాడడానికి మన సీనియర్ కాపురస్తులు పాస్టర్ కాల్ భూమిపల్లి గారు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. And I pray the word that I had shared with the mysteries revealed will empower you to start working in some of these things. మీతో పంచుకున్న ఈ యొక్క మర్మములు బయలుపరచబడిన ఈ ప్రసంగం మీ జీవితంలో అద్భుతాలు చేస్తాయని నేను నమ్ముతున్నాను. That God would do amazing things that no eye has seen, no ear has heard, and no mind can conceive. దేవుడు మీకోసం దాచి ఉంచి కళ్ళకి కనపడినవి, చెవులకు వినపడినవి, మనసుకు అర్థం కానివి అమోఘమైన అద్భుతమైన సంగతులు మీ జీవితంలో నా ప్రభువు చేయునుగాక. I promise you, He wants to bless you. ఏమంటే నేను నిశ్చయముగా చెప్పగలను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. Amen. ఆమేన్. Amen. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థించుకొని నేటి యొక్క ఏర్పాటు చేయబడిన మహోత్సవాలు కని విని ఎరుగని మహోత్సవాలు ముగించుకుందాం. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేస్తూ వచ్చాం. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, అనేక మందిని తోడుకు వస్తున్నాడు. ఉద్దేశం ఏంటంటే ఈ స్థలంలో కూడా దేవునికి సేవ విస్తరింపబడాలి, ఆత్మలు రక్షణలోనికి రావాలి, ప్రభు సంఘాల్లో వర్ధిల్లాలని ఒక ఆకాంక్షతో మన్నా జూబ్లీ చర్చ్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల వరకు ఇక్కడే ఈ యొక్క మిరియం పరంజ్యోతి బిల్డింగ్లో మనకు ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా బుధవారం సాయంత్రం శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రార్థనా కూడిక. కాబట్టి ఈ విషయాలు గమనించండి. రాగలిగిన వారు పాలు పొందండి. చర్చెస్కి వెళ్ళేవారు మీ చర్చెస్లో మీరు మీ యొక్క ఆరాధన కార్యక్రమంకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళని వారిగా ఉన్నట్లయితే, ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వారికి మీకు స్వాగతం ఇవ్వబడుతుంది. రండి. మీకు ఇంకా ఏదైనా వివరాలు కావాల్సినట్లయితే మేము అందుబాటులో ఉంటాం. మీకు వివరాలన్నీ కూడా ఈ యొక్క జరుగుతున్న చర్చ యొక్క ఆరాధన కార్యక్రమాల గురించి తెలియపరచడం జరుగుతుంది. మళ్ళా వచ్చే సమ్మర్ వరకు